జై జై గోమాత. గోసేవయే గోవిందుని సేవ. గోభక్తులు, గోసేవకులు, పుర ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ తెలియజేయడం ఏమనగా, తాండూరు గోశాల సేవా సమితి తరఫున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించున్నాం. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి తాండూరు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోమాత కృపకు, గోమాత ఆశీర్వాదం తీసుకొని, మహాప్రసాదం తీసుకొని గో ఆశీస్సులు పొందగలరని తెలియజేస్తూ గోశాల సేవా సమితి తరపున ఇది మా ఆహ్వానంగా భావించి అధిక సంఖ్యలో పాల్గొనరని మనవి. జై గోమాత, జై జై గోమాత. రేపు అనగా తేదీ 13/11/2025 గురువారం సాయంత్రం 5:30 గంటలకు గోశాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక దీపోత్సవం జరపడానికి కార్యవర్గము నిర్ణయం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో గోమాత పూజా కార్యక్రమం, తులసిమాత పూజా కార్యక్రమం, అదేవిధంగా కార్తీక దీపోత్సవం మహిళలచే, తర్వాత ధార్మిక ప్రసంగం వక్తచే, ఆ తర్వాత మహాప్రసాదం, తర్వాత మధ్యలో భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి, ఈ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో ఏ రోజు కూడా పవిత్రమైన రోజే వచ్చి కార్తీక దీపం ఒకవేళ మనం దేవునికి సమర్పించినట్లయితే శివుడికి మనకు ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఫ్యామిలీ అందరూ సకుండ సమేతంగా పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్యలతో కలిసి వచ్చి మీరు ఈ శివుని కృపకు పాత్రలు కాగలరు. కాబట్టి మీరందరూ కూడా అత్యధికంగా ఇదే మా గోశాల తరఫున ఆహ్వానంగా భావించి, ఇంటింటికి వచ్చి పిలిచినట్టుగా భావించి, మహిళామణులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, ఆఫీసర్సు, పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఎక్కువ సంఖ్యలో ప్రచారం చేసినట్టయితే ప్రజలు కూడా ఈ గోమాత ఆశీర్వాదానికి పాత్రలు అవుతారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గోశాల తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా జై గోమాత తెలుపుకుంటూ, పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వలె గోశాల లోపల కార్తీక దీపోత్సవం చేయాలని గోశాల కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. రేపు సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. గోపూజ, తులసి పూజ, దాని తర్వాత ధార్మిక ప్రసంగము, దాని తర్వాత కార్తీక దీపోత్సవం నిర్వహించబడుతుందని చెప్పి, దాని తదుపరి మహాప్రసాదము ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు పట్టణ ప్రజలందరూ కూడా, మహిళా సంఘాలు, ప్రతి ఒక్క గోభక్తుడు కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ కోరుకుంటున్నాను. जय गौ माता. आप सभी तांडूर के गौ भक्तों को, दानदाताओं को सूचित करते हुए हर्ष होता है, हर वर्ष की तरह कार्तिक मास के अंतर्गत दीप उत्सव कार्यक्रम कल 13 तारीख गुरुवार को गौशाला में रखा गया है. शाम 5:30 बजे से कार्यक्रम प्रारंभ होगा. यहाँ तुलसी पूजा, गौ पूजा, तत्पश्चात महाप्रसाद का आयोजन है. तो सभी से विनती करते हैं कि अब सपरिवार इष्ट मित्रों के साथ गौशाला में पधारें, भगवान की कृपा का पात्र बने, गौशाला का आशीर्वाद लेवें. और समिति द्वारा आप सभी को हम आह्वान करते हैं. जय गौ माता.